నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు 2025లో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా నిలిచాయన్న సీఎం చంద్రబాబు. మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్. కోనసీమ కొబ్బరి రైతుల చిరకాల స్వప్నం సాకారం. ఉత్తమ కార్యకర్తలను సన్మానించి జ్ఞాపికను అందజేసిన శాసనసభ్యులు బోడి ప్రసాద్. రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడి ప్రసాద్. 2025వ సంవత్సరంలో అమలు చేసిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా నిలిచాయన్న సీఎం చంద్రబాబు. ఏపీలో ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం ద్వారా 3.25 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనికి గాను 1,144 కోట్లు ఖర్చయింది. దాదాపు 204 అన్నా క్యాంటీన్ల ద్వారా 4 కోట్ల భోజనాలు అందాయని తెలిపారు. కూటమి సర్కార్ 2025 సంవత్సరంలో అమలు చేసిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా నిలిచాయని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ఇప్పటికే 50,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో 2025 పాలనలో ముఖ్యాంశాలను తెలియజేశారు. 20,77 లక్షల రూపాయల అంచనా వ్యయంతో వర్చువల్ గా శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునికీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిర్మలా రామనాయుడు కూడా వర్చువల్ గా హాజరయ్యారు. కోనసీమ జిల్లా రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకి ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా. దీనికి విచ్చేసిన గౌరవ జలవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నిర్మల రామనాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి, కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ గారికి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ గారికి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, జలవనరుల విభాగం ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ నరసింహమూర్తి గారికి, చీఫ్ ఇంజనీర్ గోదావరి డెల్టా సిస్టమ్ శ్రీ శేషబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ సమస్య ఆ రోజు నేను వచ్చాను. రైతు సోదరులు చెప్పినట్టుగా ఇది ముక్కోటి ఏకాదశికి ప్రారంభం చాలా చాలా ఆనందంగా. ఇది జరగడానికి మనం అనుకున్నప్పుడు అన్ని జరగాలంటే కుదరవు, కానీ ప్రత్యేకించి మీది 2 దశాబ్దాల ఆవేదన. ఇది దాదాపు 1,00,000 చెట్లు కూలిపోయాయి. ఈ తలలు బాగు చేసిన చెట్లు మన కేశవదాస్ పాలన చూసినప్పుడు మనం వచ్చినప్పుడు కోనసీమని కొబ్బరి తోట లేకుండా ఊహించాం. అలాంటి కోనసీమలో తలలేని మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 45 రోజుల్లో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన 45 రోజులు కాదని చెప్పి దాదాపు 34 రోజులు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77 లక్షలతోటి ఈ రోజున ఈ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనికి అలాగే శంకరగుప్తం డ్రైన్ లో దాదాపు 600 ఎకరాలు ఉంది. కాదు 250 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. అది మొన్న మీ దృష్టిలో కూడా నేను అడిగాను. దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నాం అంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తిగా రైతాంగం తరపున, కోనసీమ రైతాంగం తరపున, మనందరి తరపున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఆయనకున్న ప్రయారిటీస్ లో ఒక సమస్య ఎక్కువ కాదు, ఒక సమస్య తక్కువ కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమస్య తీవ్రతను బట్టి, అంటే ప్రజల అవసరాలను బట్టి అన్ని కూర్చొని, అంటే ఆయనకు కూడా లిమిటెడ్ ఫండ్స్ లో ఎలా మేనేజ్ చేయాలో ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో కూర్చొని పయ్యావుల కేశవ్ గారితో, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో కూర్చొని దృష్టికి తీసుకెళ్లి చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన జిల్లా వరకు చిన్న ఫండ్ తక్కువగా అనిపించచ్చేమో, కానీ చూస్తే అది రాష్ట్రం అంతా దాన్ని పట్టుకుంటే అలా కొన్ని 100 కోట్ల నిర్ణయాలు, కొన్ని రోజుకి కొన్ని 100 కోట్ల నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో కోనసీమ రైతాంగానికి, కొబ్బరి తోటల రైతాంగానికి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నందుకు ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇందాక పెద్దలు మన రామనాయుడు గారు చెప్పినట్టుగా రైతు పక్షపాతులు నాకు ఇవన్నీ తెలియదు, కానీ రైతు మనకు అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాధపడితే చాలా బాధపడేవాడు. అది ఒక రోజున ఇలాంటి ముక్కోటి ఏకాదశి రోజున అనుకోండి, అది కూడా మనోహర్ గారు చెప్పారు, మన కౌలు రైతులు చనిపోతా ఉన్నారు, ఇట్లా ఉంది అనేది న్యూస్ చూపిస్తా ఉంటే మనం ఏదైనా చేయాలి అని అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టగలం, ఆయన చేయగలం అని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, కనీసం ఈ భరోసా ఏదో ఒకసారి బతకడానికి మన ఇచ్చే డబ్బు ఎంత ఉంటుందని పక్కన పెడితేనే అలాగే ఒక్కొక్క రైతుకి చొప్పున కొన్ని దాదాపు ముందు నేను ఆ రోజు ఒక సినిమా సైన్ చేస్తున్నాను. ఆ రోజు ఆ సినిమాకి వచ్చిన అడ్వాన్స్ ని 5 కోట్ల రూపాయలు వెంటనే ఆ రైతుకి ప్రారంభించడం స్టార్ట్ చేశాను, రైతులకి. అలా చాలా మంది దాతలు అందరూ కలిసి దాదాపు 3,000 మంది పైచీలకు రైతుల్ని ఆ రోజున ఆదుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది. వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడొచ్చు, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేపు పోలవరం ప్రాజెక్ట్ రాబోతుందంటే ఇది రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఆ దిశలోనే మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు శంకరగుప్తం డ్రైన్ కి ఆయన దాదాపు 20 కోట్ల 70 లక్షలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే రాజోలు వచ్చిన రోజునే సముద్రం పోర్టుకి మరో కొబ్బరి చెట్టు పొడవక ముందు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని నేను అనుకున్నాను. వెంటనే దాన్ని చర్యలు ఏం చేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకుని ఆ శంకరగుప్తం ఫైల్ ని ప్రభుత్వం అధికారులందరి ముందు ఉంచారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో సహా. ఆర్థిక పరిస్థితి చూస్తే ఈ బడ్జెట్ లో చాలా నిధుల సమస్య ఉంది. దాన్ని మరి అలాంటి సమయంలో ఆయన తీసుకొని చేయడం నిజంగా చాలా మనం ఆనందించాలి. అలాగే ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణతో వందలాది మంది కొబ్బరి రైతులు కూడా చాలా రిలీఫ్ ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక ఆరంభం అనుకోండి, ఒక బిగినింగ్ అనుకోండి దీన్ని. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రైన్లు, పంట కాలువల ఆధునీకరణకు సుమారు 4,000 కోట్ల రూపాయలు అవసరమని గత పర్యటన అధికారులు చెప్పారు. కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించారు. కోనసీమ ప్రాంతంలో డ్రైన్లపై నీటిపారుదల శాఖ నిపుణులు ఆ రోజు కూడా అడిగింది, బీసీ రోసే గారి రిపోర్ట్ పైన ఏంటో దాని గురించి కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. నివేదిక వచ్చిన వెంటనే మంత్రివర్గంలో చర్చించి డ్రైన్ల ఆధునీకరణ అంశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని పరిష్కారాన్ని కట్టుబడి ఉంది. అలాగే ఇంకొక మేజర్ డిమాండ్ రిక్వెస్ట్ కూడా కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు అనే అంశాన్ని మీకు తెలియజేశారు. ఖచ్చితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ కూడా మరోమారు మీ అందరికీ ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి ముక్కోటి ఏకాదశికి మీరు పోయిన నష్టాన్ని మేము తిరిగి చేయలేము, కానీ కనీసం భవిష్యత్తు నష్టాన్ని నివారించే పరిస్థితులకి శంకరగుప్తం డ్రైన్ పనులు చాలా హెల్ప్ అవుతుంది, సహాయపడతాయి. దీనికి నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకించి ముఖ్య అతిథిగా హాజరైనందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా, ఆయనకి రాని రిక్వెస్టులు ఉండవు. ఎవరైనా సరే అన్నిటికీ ఆయనే అందరి పాపాల భైరవుల్లో అయిపోతారు, అందరి కోపాలు భరించాలి ఆయన. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పెద్ద మనసుతోటి మన ఆర్థిక శాఖ అధికారులతో, అందరితో ఉన్నతాధికారులతో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి దీనిని సహాయ సహకారాలు అందించినందుకు పయ్యావుల కేశవ్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మొత్తం రాష్ట్ర అధికారులందరికీ, మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వరప్రసాద్ గారికి ప్రత్యేకించి మిమ్మల్ని చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. మీరు నిజంగా కష్టపడి ప్రజలతో మమేకమై ఈ రోజున మీరు ముందుకు తీసుకెళ్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మీరు భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా సమస్యలు ఉంటే అందరూ సమిష్టిగా కలిసి దాన్ని పరిష్కరిద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. పెనమలూరు నియోజకవర్గ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 200 కోట్ల నిధులతో 18 నెలల్లో అభివృద్ధి అందించగలగడం సంతోషంగా ఉందని కార్యకర్తల సన్మాన సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెదేపా ఉత్తమ కార్యకర్తల అభినందన సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన బూత్ కన్వీనర్లలో సాంకేతికతతో స్ఫూర్తిగా నిలిచిన తెదేపా కుటుంబ సభ్యులను రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ కార్యకర్తగా ఎంపిక చేసి పంపగా వారిని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అభినందించి శాల్వాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బూత్ కన్వీనర్లు అందరూ పట్టుదలగా పనిచేయటం వల్లే పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి విజయం సాధ్యమైందని అన్నారు. ఉత్తమ కార్యకర్తగా ఎంపికైన కార్యకర్తను స్ఫూర్తిగా తీసుకోవాలని, మరోసారి 304 మంది బూత్ కన్వీనర్లు ఉత్తమ కార్యకర్తలుగా ఎంపికయ్యేలా ఉండాలని సూచించారు. మనం అందరం సమిష్టిగా కృషి చేస్తేనే ఏదైనా పదవిలో కూర్చోటానికి కానీ, లేకపోతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కానీ, అంతస్తుల పైన అంతస్తులు కట్టే బిల్డింగ్కి కింద ఫౌండేషన్, అదేవిధంగా బూత్ స్థాయి నుంచి కష్టపడే కార్యకర్తలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదు అని చెప్పి మీ అందరికీ పదే పదే తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టుకోవడానికి కారణం, మనం చేసిన పనులు ప్రజలకు పదే పదే చెప్తా ఉండాలి, గుర్తు చేసుకుంటా ఉండాలి, పడిన కష్టాలు గుర్తు చేయాలి, ఇప్పుడు మనం చేసిన పనులు చెప్పుకోవాలి. 18 నెలలు పూర్తి చేసుకుంటున్నాం రేపు 31తో. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకొకటి, మీరందరూ కూడా పూర్తిగా ఆరోగ్యంతో ఉండాలి. మీద శ్రద్ధ పెట్టి, తినకూడనివి పక్కన పెట్టి, మన ఆరోగ్యానికి సహకరించేవి తిని పూర్తిగా ఆరోగ్యంగా నూతన సంవత్సరంలో ఆరోగ్యంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో, పిల్ల పాపలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సంవత్సరన్నర కాలం పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరన్నర కాలంలో మనం సాధించిన విజయాలు అటు మీడియా ద్వారా ప్రజలకి, మీ ద్వారా గ్రామాలకి, ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సంవత్సరన్నర కాలంలో మనం ఏదైతే హామీలు ఇచ్చామో, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధిని కూడా సాధించుకుంటూ ముందుకెళ్తున్న విధానాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే చెప్పామో ప్రతి బిడ్డకి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పాం. అదేవిధంగా గత సంవత్సరం జూన్లో మనం ఇచ్చిన 10,090 కోట్లు, 67,27,000 మంది విద్యార్థులకి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం అందజేయటం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. స్త్రీ శక్తి ఆగస్టు 15న మన మహిళలందరితో కలిసి మనం ఉయ్యూరులో మనం ప్రారంభించుకుంటే, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా వారు ప్రారంభించి దివ్యాంగులకి ఉచిత బస్సు సౌకర్యం, ఎక్కడికైనా వెళ్ళి పెన్షన్ తీసుకునే అవకాశం, అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్లు రైతుల ఖాతాలో జమ, దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, 2,680 కోట్లు, ఇప్పటికి దాదాపు 2 కోట్ల సిలిండర్లు పంపిణీ చేయటం జరిగింది. ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయలు మరి మొదటి తారీఖున మన గ్రామాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల మొదటి తారీఖున ఏదో ఒక గ్రామం వెళ్ళి ఆయన కూడా ఆ రోజంతా గ్రామంలో గడిపి మన కార్యకర్తలతో మమేకమై అక్కడ పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నేతన్నలకు ఉచిత విద్యుత్, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి 15,436 కోట్లు జమ,
2,90,000 మందికి లబ్ధి. అన్నా క్యాంటీన్ మనం కూడా ఉయ్యూరులో ప్రారంభించుకున్నాం. 204 చోట్ల మరి అన్నా క్యాంటీన్లు ఇప్పటికి రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల్లో జమ. ఈ ఖరీఫ్ సీజన్లో 34,23,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, 5,48,00,000 మంది రైతులకి 8,120 కోట్ల జమ. ఈరోజు తెలుగుదేశం పార్టీకి బూత్ స్థాయి నుంచి ఎనలేని సేవలు అందిస్తూ ఉన్న బూత్ కన్వీనర్స్కి ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏ విధంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారో దాంట్లో బాగా పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా సన్మాన కార్యక్రమం. పార్టీకి పిల్లర్స్ లాంటి బూత్ కన్వీనర్స్ ఎన్నికల సమయంలోనే కాదు, సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరచడంలో కానీ, ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందించిన ప్రశంసా పత్రాన్ని వారికి అందించి, అదేవిధంగా మిగిలిన వారికి కూడా స్ఫూర్తిగా తీసుకొని మరింత చనువుగా చొరవగా పనిచేయటానికి ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే గత సంవత్సరన్నర కాలం నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాల వలన జరిగిన నష్టాన్ని నుంచి ఒక్కొక్కటిగా కోలుకొని ఈరోజు సంవత్సరన్నర కాలం నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోతున్న కార్యక్రమాలు, చేసిన సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు, ఏదైతే తల్లికి వందనం దగ్గర నుంచి 50,000 కోట్ల రూపాయలు పెద్ద మొత్తం ప్రతి నెల మొదటి తారీఖునే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, మంచం మీద ఉన్న వాళ్ళందరికీ అందిస్తూ ఉన్నాము. ఇప్పటికి అందించింది 50,000 కోట్ల రూపాయలు. అలాగే రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభవ, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, డిఎస్సి, కానిస్టేబుల్ ఎంపిక, పరిశ్రమల యొక్క పెట్టుబడులు, నేషనల్ హైవేస్, కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్కులు, ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలో చేసిన అభివృద్ధి, రాజధాని అభివృద్ధి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలియచేసే విధంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ప్రజలందరికీ, అలాగే పార్టీ కార్యకర్తలకి, గ్రామస్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, అలాగే ప్రతి ఒక్కరికి పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో ఆనందంతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో వెనకబడిపోయి
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి వదిలేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఫ్లైఓవర్ కానీ ఇంజనీరింగ్ కాలేజీ అలాగే యనమల కుదురు వంతెన కానీ పూర్తి చేసాం. త్వరలోనే కుందేరు వంతెన కూడా ప్రారంభిస్తాం. అలాగే వణుకూరు, మద్దూరు, గోసాల, ఈడుపుగల్లు, ఉప్పులూరు రోడ్డు ప్రధానంగా దాదాపు 10 సంవత్సరాలు నరక యాతన పడ్డారు ప్రజలు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ 2014-19లో ఉన్నప్పుడు శాంక్షన్ చేశాం. అధికార మార్పిడితోటి ఆ నిధులు కూడా వెనక్కి పంపించడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఆ అభివృద్ధిని వేగంగా పట్టాలెక్కించాం. ఎక్కడైతే R&B రోడ్లు, ఎక్కడైతే పంచాయతీరాజ్ రోడ్లు, జిల్లా పరిషత్ రోడ్లు, గ్రామాలకు అనుసంధానమయ్యే ప్రధాన రహదారులన్నీ కూడా సుమారుగా ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ 70-80 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేశాం. ఇంకా ఒక 120 కోట్ల రూపాయలు త్వరలోనే టెండర్లు పిలవబోతున్నారు. మున్సిపల్ పరిధిలో విజయవాడతో అనుసంధానం చేసే మహానాడు రోడ్డు, బల్లెంవారి వీధి, మహానాడు రోడ్డు పోరంకి దాకా, బల్లెంవారి వీధి చైతన్య 100 అడుగుల రోడ్డు దాకా, టెర్మినల్ రోడ్డు ఏలూరు రోడ్డుకి అనుసంధానం అయ్యే విధంగా 105 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. మొదటి విడతగా పంటకాలం రోడ్డుని చేపల కుండీల దగ్గర నుంచి సాలిపేట వరకు, రెండో విడతగా సాలిపేట నుంచి మరి 100 అడుగులు చైతన్య రోడ్డు వరకు కూడా త్వరలోనే నిధులు కేటాయించి అది కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఇంకా గ్రామంలో కూడా, మున్సిపాలిటీల్లో కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నిర్మాణం మరి గతంలో చాలా అధికారంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దాదాపు శాచురేషన్ మోడ్కి తీసుకెళ్ళాం ఒక 8-9 గ్రామాలు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ పల్లె పండగ ద్వారా సుమారుగా 26 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం. ఇప్పుడు శాసకీ ద్వారా 12 కోట్లు, ఎన్ఆర్జీఎస్ ద్వారా మళ్ళీ ఒక 4-5 కోట్లు రేపు ఎల్లుండో రాబోతూ ఉన్నాయి. R&B ద్వారా దాదాపు సుమారుగా 15 కోట్ల రూపాయల దాకా నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అలాగే ఈ పార్టీ కార్యాలయం రోడ్లో ఒక బ్రిడ్జికి 45 కోట్లు టెండర్లు పిలవడం జరిగింది. అది ఎవరు కూడా టెండర్లు వేయలేదు. త్వరలోనే రివైజ్ చేసి మళ్ళీ ఏ విధంగా అభివృద్ధి చేయాలో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని, ఇదంతా కూడా మరి ఒక సంవత్సరన్నర కాలంలో సాధించాము అని అంటే నిజంగా మరి ప్రజల యొక్క ఆశీస్సులేనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రామాలలో రహదారుల అభివృద్ధి చేయడంతో ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయని రహదారి శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కాసరండేనివారిపాలెం గ్రామం నుండి వణుకూరు, మద్దూరు మీదుగా వెళ్లే R&B రోడ్డును సుమారు 1,40,00,000 రూపాయల నిధులతో నిర్మించే నూతన రహదారి పనులకు శాసనసభ్యులు బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రహదారులన్నీ అధ్వానంగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల్లో నియోజకవర్గంలో 200 కోట్ల నిధులతో రహదారుల రూపురేఖలు మార్చామన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. పేదల సేవలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ ద్వారా అవ్వతాతలు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు మండలాల్లో ఒక్కరోజు ముందే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తెల్లవారుజాము నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. గోశాల, కాసరండేనివారిపాలెం గ్రామాలలో శాసనసభ్యులు బోడే ప్రసాద్ చేతుల మీదుగా అవ్వ తాతలకు పెన్షన్లు అందజేశారు. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి, పద్మనాభపురం కాలనీలలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు, టీడీపీ యువ నాయకుడు బోడే వెంకట్రాం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు అందజేశారు. ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్, మండల పార్టీ అధ్యక్షులు వెనిగళ్ల కుటుంబరావు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఆదేశాలతో నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో టీడీపీ
కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు నిర్వహించుకోవాలని విలేకరుల సమావేశంలో సీఐ మురళీకృష్ణ తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడు పోలీస్ స్టేషన్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ 2026 నూతన సంవత్సర వేడుకలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా నిబంధనలకు లోబడి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కేక్ కటింగ్, పార్టీలు నిర్వహించడం, అశ్లీల నృత్యాలు చేయడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంకిపాడు సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ కూడా కంకిపాడు సర్కిల్ తరపున సిఐగా మీ అందరికీ కూడా రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు నైటు ఎవరూ కూడా మరి శృతి మించి ప్రవర్తించకుండా ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుద్ది. ఎవరో కూడా మరి రోడ్ల మీద త్రిబుల్ రైడింగ్ కానీ, ఈ సైలెన్సర్స్ తీసి తిరగటం కానీ అలాంటి పనులు చేయకుండా మరి మద్యం తాగి వాహనాలు నడపటం కానీ చేయొద్దు. మీరు సక్రమంగా హ్యాపీగా ఉంటే మీ కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా నూతన సంవత్సర వేడుకలు హ్యాపీగా జరుపుకోవాలి. మరియు ఈ డీజేలు పెట్టి మరి ఎవరిని కూడా ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు. మనందరం కూడా నూతన సంవత్సరాన్ని చక్కగా స్వాగతిస్తూ మీ యొక్క జీవితాలు సక్రమంగా ఉండేలాగా బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మైనర్ పిల్లలు డ్రైవింగ్ ఇవ్వద్దు. పెద్దలకు మీకు సూచన. పిల్లలకు ఈ ద్విచక్ర వాహనాలు ఇవ్వటం వలన వాళ్ళు చిన్న చిన్న యాక్సిడెంట్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఎవరో కూడా అతివేగంగా వాహనాలు నడపొద్దు. మద్యం తాగి వాహనాలు కూడా నడపొద్దు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని ఈరోజు ముఖ్యంగా ఎవరైతే మద్యం తాగి వాహనాలు నడపటం, తర్వాత ప్రజాశాంతికి భంగం కలిగించడం కానీ, మరి రోడ్ల మీద కేకులు కట్ చేయటం, రోడ్ల మీద పార్టీలు చేయటం, అశ్లీలంగా ప్రవర్తించడం కానీ జరిగితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొనబడను. మరి అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కడా కూడా ఈ కోడి పందాలు కానీ, పేకాట్లు కానీ, ఈ గుండాట్లు కానీ నిర్వహించరాదు. అటువంటి వారిని ప్రోత్సహించిన వారిపైన, అటువంటి వారికి ఏదైతే స్థలాలు ఇస్తారో వారిపైన కూడా కేసులు నమోదు చేయటం జరుగుద్ది. ఎవరో కూడా చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించవద్దని కోరుకుంటున్నాం. మరి కంకిపాడు సర్కిల్ తరపున కంకిపాడు పోలీసు వారు మరియు ఉయ్యూరు రూరల్ పోలీసు వారు మరి ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు, హెచ్చరికలతో కూడిన ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చట్ట పరిధిలోనే ప్రవర్తించాలి, చట్ట పరిధిలోనే మనం విధులు నిర్వహించాలని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2025లో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా నిలిచాయన్న సీఎం చంద్రబాబు. మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్. కోనసీమ కొబ్బరి రైతుల చిరకాల స్వప్నం సాకారం. ఉత్తమ కార్యకర్తలను సన్మానించి జ్ఞాపికను అందజేసిన శాసనసభ్యులు బోడి ప్రసాద్. రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడి ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.